కర్నూలు వెళ్దాం. కర్నూలులో రాజకీయాలు కూడా పూర్తిగా చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతుంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాజకీయ నేతలు అయితే పూర్తిగా మారుతున్నారు. మొన్న ఆర్కే అటు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెంటనే వైసీపీకి వచ్చారు. సో అదేవిధంగా ఇప్పుడు కర్నూలులో అయితే త్వరలో టీడీపీలోకి ఆలూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం రాబోతున్నారు. అంటే దాదాపు ఆలూరు రూట్ మొత్తాన్ని కూడా టీడీపీ క్లియర్ చేసిందని చెప్పవచ్చు దాదాపు కూడా. సో ఎక్కువ శాతం కూడా అక్కడ వాల్మీకులు ఉండటంతోనే ఆ కులస్తులు కూడా అందరూ కూడా టీడీపీకి పట్టం కడుతున్నారు అట్లయితే మనకు తెలుస్తోంది. దీని మీద పుట్టి అప్డేట్స్ మా ప్రతినిధి నూర్ పాషా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నూర్ పాషా, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అయితే మంత్రిగా కొనసాగుతున్న గుమ్మనూరు జయరాము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో చకచక రాజకీయ పరిణామాలు మారిపోతా ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే గతంలో 2024 రానున్న ఎన్నికల నేపథ్యంలో గుమ్మనూరు జయరాముకు ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా వైసీపీ కర్నూలు నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయితే నాటి నుండి పార్లమెంట్ అభ్యర్థికి పోటీ చేసేందుకు ఇష్టం లేని గుమ్మనూరు జయరాము ఆలూరు నుండి టికెట్ కావాలని నాకు ఖచ్చితంగా అనేసి అనేక విధాలుగా అనేక సమస్యలు అనేక విషయాల్లో కూడా ఆయన అధిష్టానం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అధిష్టానము గుమ్మనూరు జయరాముకు ఆలూరు నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే అదే సమయంలో ఆలూరు నుండి విరూపాక్షకు అవకాశం కల్పించింది. నాటి నుండి గుమ్మనూరు జయరాము అధిష్టానానికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అప్పటి నుండి కూడా పలుమార్లు వైసీపీకి సంబంధించిన పెద్దలు అనేక సార్లు గుమ్మనూరు జయరాంను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారు అందుబాటులో రాలేదు. అయితే నాటి నుండి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానంతో సంబంధాలు పెట్టుకుంటూ పార్టీలోకి చేరేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ 2 రోజుల క్రితం గుమ్మనూరు జయరాంకు గుంతకల్ నుండి పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు తెలుస్తా ఉంది. అయితే ఇదే విషయాన్ని గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు గాని ఎల్లుండి గాని గుమ్మనూరు జయరాము పూర్తి స్థాయిలో వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. అదే సమయంలో గుమ్మనూరు జయరాం యొక్క ముఖ్య అనుచరులు కావచ్చు, ప్రధానమైనటువంటి నాయకులు కూడా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. అదే సమయంలో టీడీపీకి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మొదటి విడుదలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. అయితే ఆ జాబితాలో గుమ్మనూరు జయరాం పేరు కూడా ఉంది అన్నారు. అయితే అఫీషియల్ గా అయితే గుమ్మనూరు జయరాం అందులో లేదు. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో చేరేందుకు గుమ్మనూరు జయరాము చెప్పనున్నట్టు కార్యకర్తలకు కూడా సమాచారం అందుతుంది. వరుణ్, రైట్ నూర్పష్. అయితే వైసీపీని వీడటానికి ముఖ్యంగా ఎక్కువ మంది వీడిన నేతలందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు ఒంటెత్తు పోకలేదని కారణం అని తెలుస్తుంది. సో ఇప్పుడున్న గుమ్మనూరు జయరాం కూడా పార్టీ టికెట్ కేటాయించలేదు, ప్లస్ ఇవి కూడా కారణం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. అయితే గుమ్మనూరు జయరాం ఖచ్చితంగా ఆలూరు నుండి పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే సమయంలో విరూపాక్షకు అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానము. పార్లమెంట్ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంకు కర్నూలు పంపించడం జరిగింది. అయితే కర్నూలు నాకు పార్లమెంట్ అభ్యర్థిగా వద్దన్నట్టు ఆలూరు నుండి నాకు కావాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యేగా ఇష్టపడుతూ వచ్చారు గుమ్మనూరు జయరాం. అదే సమయంలో పార్లమెంటు పోటీ చేసేందుకు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా గుమ్మనూరు జయరాంను తొలగిస్తూ బివై రామయ్య మేయర్ కొనసాగుతున్నారు కర్నూలు నుండి. అయితే వారికి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చింది. నాటి నుండి కూడా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇటు టీడీపీకి వెళ్తారా గుమ్మనూరు జయరాము, లేదంటే కాంగ్రెస్ పోతారా అనేటువంటి విషయం మీద అనేక చర్చలు జరిగినాయి. అయితే కాంగ్రెస్ నుండి కూడా కర్ణాటక అధిష్టానం నుండి మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు గుమ్మనూరు జయరాము. అయితే చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ అయినారు నియోజకవర్గ ప్రజలు. అది పూర్తి స్థాయిలో ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ క్లియర్ కట్ గా గుమ్మనూరు జయరాము నేను చెప్పేస్తాను ఏ పార్టీ పోతున్నానని. అయితే దాదాపు 100% నియోజకవర్గంలోని నాయకుల ముఖ్య అంశాలు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుండి మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, గుమ్మనూరు జయరాం గారు 2 రోజుల్లో క్లియర్ చిట్ చెప్పేస్తారు. అయితే తెలుగుదేశం పార్టీకి చేరినట్టు కూడా పూర్తి సమాచారం అవుతుంది. వరుణ్,